శ్రీ గురుభ్యో ఋషిభ్యో మహేభ్యో దేవేభ్యో నమః. మనకు పురాణాలలో నృసింహావతారం గురించి శ్రీమద్ భాగవతంలో పోతనవారు ఎంతో విపులంగా వివరించారు. నృసింహావతారం మనకు తెలిసిన విధంగా విష్ణువు అంశ, విష్ణువు అవతారం. ఈ నృసింహావతారంలో ఆయన భక్తులను ఎంతో కటాక్షించారు. ఈ నృసింహావతారం దాల్చినదే ఆయన ప్రియంగు భక్తుడైన భక్త ప్రహ్లాదుడను రక్షించడానికి, మరియు ఆ భక్త ప్రహ్లాదుడి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని నిజము చేసి ఆ నమ్మకాన్ని ఇప్పటికీ శాశ్వతంగా నిజము చేయటానికి స్వామివారు మనయందే, అంటే ఈ భూలోకంలోనే స్వామివారు ఇప్పటికీ కొలువై ఉన్నారు. అందుకే ఆయన్ని శాశ్వతుడు అంటారు. అలాగే పిలిస్తేనే పలికే ఏ దేవతా స్వరూపాలైనా ఉన్నాయి అంటే అది ఒక్క నారసింహ స్వరూపమే. కాబట్టి మనము మనసులో నారసింహస్వామిని లేదా నృసింహస్వామిని తలిచిన ఎడల, అంటే భక్తితోనూ నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ఆయనను మన మనసు యందు నింపుకొని ఆయన్ను ఆరాధిస్తే ఆయన తక్షణమే మీ కోరికలు తీరుస్తారు, మీ యొక్క రోగ బాధలను హతమారుస్తారు. అలాగే మీరు ఎటువంటి ఉపద్రవాలను ఎదుర్కొనేందుకైనను మీకు శక్తినిస్తారు. అటువంటి స్వామి మన నరసింహస్వామి. నృసింహారాధన ఫలితాలు 4 రకాలుగా ఉంటాయి. అంటే మనము స్వామివారిని పూజిస్తే మనల్ని స్వామివారు 4 రీతులలో ఆదుకుంటారు. ఆయన సర్వరక్షాకరం, సర్వోపద్రవ నివారణం, అంటే అన్ని ఉపద్రవాల నుంచి మనల్ని ఆయన రక్షిస్తారు. సర్వ సంపత్కరం, అలాగే స్వర్గ మోక్ష ప్రదాయకం. స్వామివారు మీకు సంపత్తులు, అంటే సంపదలే కాదు మోక్షమే ఇవ్వగలరు. అంటే అంత శక్తి కల మన స్వామి. నరసింహస్వామి ఆరాధనలో సహస్రనామ స్తోత్రాలు ఉన్నాయి, అష్టోత్తరాలున్నాయి, కవచాలున్నాయి, స్తుతులు ఉన్నాయి. కానీ మనము ఇప్పుడు అంత పెద్ద పెద్ద స్తోత్రాలు శ్లోకాలు నేర్చుకోనక్కర్లేదు. కేవలం 12 నామాలు కల ఒక స్తోత్రం ఉంది. ఆ 12 నామాల స్తోత్రాన్నే శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం అంటారు. ఇది చాలా చిన్నది కానీ అతిశక్తివంతమైనది. స్వామి యొక్క ద్వాదశనామాలను ఇందులో పొందుపరిచారు. ఈ నృసింహ ద్వాదశనామ స్తోత్రం ఎంతో శక్తివంతమైనది. ఈ స్తోత్రాన్ని మనము 108 సార్లు పఠించిన, జపించిన, విన్నను మన యొక్క సకల కష్టాలు, సకల రోగబాధలు ఒక్కసారిలోనే రూపుమాసిపోతాయి. అంటే మీకు అత్యంత తక్కువ సమయంలో ఈ యొక్క రోగబాధలన్నీ వెళ్ళిపోతాయి. ఎటువంటి కష్టాలైనను మిమ్మల్ని నుండి పారిపోతాయి. అలాగే ఈ స్తోత్రాన్ని 1008 సార్లు ఎవరైతే చదువుతారో, వింటారో లేదా జపిస్తారో వారందరికీ వారి మనసులో ఎటువంటి కోరికలున్నను, అభిష్టాలున్నను అవి వెంటనే తీరుతాయి. అటువంటి కరుణామయుడు మన నృసింహస్వామి. కాబట్టి మీరందరూ ఎప్పుడైనాను మీకు ఏవైనా జ్వరాలు కానీ, రోగాలు కానీ, తీవ్ర రోగాలు కానీ, డాక్టర్లు చేతులు ఎత్తేసిన రోగాలు కానీ మిమ్మల్ని బాధిస్తుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క నృసింహ ఆరాధన చేస్తూ ఆ నృసింహ ఆరాధనలో ఈ 12 నామాలు కలిగిన ఈ ద్వాదశనామ స్తోత్రాన్ని మనం జపించిన, విన్నను మనకు వెంటనే ఆ రోగాల నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే మీకు ఏదైనా తీరని కోరిక ఉంటే 1008 సార్లు చెప్పి చూడండి. ఖచ్చితంగా స్వామి మీ యొక్క కోరికలను తీరుస్తారు. జై శ్రీ లక్ష్మీ నరసింహ. ఇప్పుడు ఆ ద్వాదశనామ స్తోత్రాన్ని తెలుసుకుందాం. అస్య శ్రీ నృసింహ
द्वादशनामस्तोत्र महामन्त्रस्य वेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः श्रीलक्ष्मी नृसिंहो देवता श्रीलक्ष्मी नृसिंह प्रीत्यर्थे जपे विनियोगः। ध्यानश्लोकम् स्वभक्तपक्षपातेन तद्विपक्षविदारणम् नृसिंहमद्भुतं वन्दे परमानन्दविग्रहम् वन्दे परमानन्दविग्रहम्। प्रथमं तु महाज्वालो द्वितीयं तु उग्रकेसरी तृतीयं वज्रदंश्च चतुर्थं तु विशारदः पंचमं नारसिंहश्च षष्ठः कश्यपमर्दनः सप्तमो यातु हन्ता च अष्टमो देववल्लभः नवम प्रह्लादवरदो दशमो अनन्तहस्तकः एकादशो महारुद्रः द्वादशो दारुणस्तदा द्वादशैतानि नामानि नृसिंहस्य महात्मनः मन्त्रराज इति प्रोक्तं सर्वपापविनाशनम् क्षयापस्मारकुष्ठादि तापज्वरनिवारणम् राजद्वारे महाघोरे संग्रामे च जलान्तरे गिरिगह्वार अरण्ये व्याघ्रचोरामयादिषु रणे च मरणे चैव शमदं परमं शुभम् शतमावर्तयेद्यस्तु मुच्यते व्याधिबन्धनात् आवर्तयन् सहस्रं तु लभते वाञ्छितं फलम् इति श्री नृसिंह द्वादशनामस्तोत्रम्।